సిస్టర్, థ్యాంక్ యూ అండి. మరి సమయంలో 5వ మాటగా దప్పి గునుచున్నాను అనే మాట మనం వచ్చి వివరించడానికి శ్రీజ్యోతి గారు సిద్ధంగా ఉన్నారండి. మరి యేసు ప్రభు వారు సిలువలో పలుకబడిన 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. మరి సిలువలో వ్రేలాడుతూ చెప్పిన 5వ మాట ఐ థర్స్ట్ అంటే నేను దప్పి కొనుచున్నాను. ద వర్డ్ ఆఫ్ సఫరింగ్ అని అంటాం దీన్ని. ఆయన మరి ఆ ఘోర సిలువలో ఎలా వేలాడుతున్నారు, ఎంతో బాధను అనిపిస్తుంది. అంతకు ముందు మరి దేవుణ్ణి, ఎందుకన్నా ముందు ఒక చిన్న మాట, మరి ఆ తల్లికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడంట. ఎంతో గారభంగా అపురూపంగా పెంచుకుందంట. మరి ఆ కుమారుడికి ఏది కావలిస్తే సమస్తాన్ని అనుగ్రహించిందంట, కొనిపెట్టిందంట ఆ తల్లి. మరి ఒకరోజు పక్కింట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఏదో దొంగతనం చేసి కొంత ఏదో దొంగిలించాడు. ఆ పక్కింటి వారు వచ్చి మరి ఆ తల్లి మీద గొడవ ఆడుతున్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ తల్లికి తన కుమారుని శిక్షించాలనుకొని కర్ర తీసుకొని వస్తే ఆ కుమారుడు తప్పించుకొని పారిపోతున్నాడంట. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక తను తానే శిక్షించుకుంటుందంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుమారుడు వెనక్కి తిరిగి చూస్తే తన తల్లి తనకు తానే శిక్షించుకుంటుండ చూసి ఆ కుమారుడు వెంటనే వచ్చి తన దగ్గరికి వచ్చి, అమ్మా నేను కదమ్మా తప్పు చేసింది, నువ్వు శిక్షించుకుంటున్నావేంటి అని అడిగినప్పుడు నేను నిన్ను కన్నాను కదరా అని ఆ తల్లి సమాధానం చెప్పిందంట. ఆ మాటలు విన్నప్పుడు నిజంగా మనం చేసినటువంటి పాపాలు, నా పాప శాప దోషాల కోసం మరి ఎటువంటి మరి ఆ పిల్లవాడు చేసినటువంటి ఆ పాపశాప, ఆ చిన్న తప్పుకి ఆ తల్లి ఏ విధంగా శిక్షించుకుందో మన యేసయ్య ఎంతో పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారునిగా. మరి తండ్రి తన కుమారుని తనకు ఒక్క కుమారుని లోకానికి పంపినప్పుడు ఆయన మనందరి పాపశాప దోషాల కోసం తనకు తానే తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆ ఘోరమైన శిలువలో వేలాడుతూ 2 చేతులు చాపి ఒక చెయ్యి తన యొక్క ప్రేమకు చిహ్నంగా చూసుకున్నట్లయితే, మరి ఒక చెయ్యి తన యొక్క ప్రాణానికి సాదృశ్యంగా చూసుకుంటే, ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటేనంట దేవునికి తన యొక్క ప్రేమ ముందు తన యొక్క ప్రాణానికి అంత విలువ, తన యొక్క ప్రాణం విలువ కన్నా తన యొక్క ప్రేమకి విలువ ఎక్కువ అనిపించిందంట. అందుకే తన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తనకు తాను అప్పగించుకోవడానికి, ఎటువంటి ఫోర్స్ లేకుండా తనకు తాను అప్పగించుకోవడానికి దేవుడు సిద్ధపడ్డాడు. మరి అటువంటి విలువ కలిగినటువంటి త్యాగం వల్లనే మనము రక్షణ పొందుకోవడానికి అర్హులమై ఉన్నాము. దేవుని రాజ్య వారసులుగా మరి దేవుడు మనకి అటువంటి అర్హత కలిగించాడు. మరి ఇంకా మనం వెత్తబడం ఈ సిలువలో పలికిన 5వ మాటలోకి వస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాల్లో సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. యేసయ్యకి దాహం ఏంటండి? మరి ఇక్కడ చూస్తే ఈ సిలువలో వేలాడుతూ చెప్పిన 5వ మాటలో మనం 3 రకాలుగా ఇక్కడ చూసుకోవచ్చు ఈ దాహానికి. ఒకటి శారీరక దాహం, రెండవది ప్రవచనాల నెరవేర్పు కొరకు కలిగినటువంటి దాహానికి సూచనగా, ఇంకొకటి పాపానికి కలిగిన శిక్షకి సంబంధించినటువంటి సాదృశ్యంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. గెత్సేమనే తోటలో మరి దేవుణ్ణి ఆయన అప్పగించిన తర్వాత నుండి ఆయన్ని అక్కడికి ఇక్కడికి ఆ ఎండలో తిప్పుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికి? ఫస్ట్ కోర్టుకి అనమాట, కైఫా దగ్గరికి, పిలాతు నుంచి హేరో దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి, ఇలా ఆయన్ని తీసుకుని వస్తూ ఆ భయంకరమైన ఎండలో తిప్పుతూ ఉంటే ఆయనకి భయంకరమైన దాహం వేసిందేమో అని మనం ఇక్కడ గ్రహించవచ్చు అనమాట. చూద్దాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మరి నీటిని ఇచ్చే ఒక బండగా మనం చూస్తాం కదండి పరిశుద్ధ గ్రంథంలో. మరి పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా?
ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన బండను పట్టగా నీళ్లు వచ్చాయంట. ఇక్కడ మనం చూస్తే బండ ఎవరని బైబిల్ చెప్తుందంటే ఆ బండ క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. మరి సమృద్ధిగా నాడు ఇశ్రాయేల్ ప్రజలకి 20 లక్షల మంది ఉండొచ్చు. అంతమంది ప్రజలకి మరి దాహాన్ని ఒక బండ ద్వారా ఇచ్చిన దేవుడు, ఆ నీరు ఇచ్చిన దేవుడు, మరి ఆ నీటికే దాహం వేసిందండి. ఆ బండకే దాహం ఎలా వేసింది? మరి అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వచ్చి ఏమన్నాడు యేసయ్య, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడని మరి యేసయ్య చెప్తాడు కదండి. మరి అటువంటి జీవ జలములు ఇచ్చినటువంటి యేసయ్యకి దాహం వేసిందా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఏ విధంగా చూస్తామంటే నీటికే దాహం వేసింది. ఎంత విచిత్రంగా ఉంది కదండి. నీటికే దాహం వేసింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే మరి ఈ దాహానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విధంగా ఇది ఒక విధంగా శారీరక దాహము. 3 రకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనుకున్నాం కదా. ఒకటి శారీరక దాహము, రెండవది ప్రవచనాల నెరవేర్పు కోసం, మూడవదిగా పాపానికి మరి శిక్షగా మరి దీన్ని చెప్పుకుంటున్నాము. ఇది ఏ విధంగా శారీరక సంబంధమైన దాహం చెప్పవచ్చు అంటే, మరి ఇక్కడ మనం ఆయన చూస్తే ఒక మనుష్య కుమారుడుగా ఆయన శ్రమ పడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఆయన దేవుడు కదండి, మనం అందరం అనుకుంటాం. కొంతమంది వ్యతిరేకులు ఇప్పుడు విమర్శలు కూడా చాలా వస్తున్నాయి కదండి. ఆయన దేవుడైతే సిలువ ఎందుకు ఎక్కాడు, సిలువ మీద ఎందుకు ఉన్నాడు, ఎన్నో రకాల మాటలు వింటున్నప్పుడు చాలా బాధేస్తుంది కదా. ఆయన ఎలా లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండగలమా అనేది వారికి తెలియకపోవచ్చు. కాబట్టి దేవుడు మనకి క్లియర్ గా ఇక్కడ చెప్తున్నారు ఏమని, మనం కూడా కొన్ని సార్లు ఏమంటాము, ఆయన దేవుడు కాబట్టి మరి ఆ సిలువ యొక్క బాధని భరించి ఉండొచ్చు అని మనం సింపుల్ గా తీసేస్తాం. కానీ ఆయన దేవుడుగా బాధను భరించలా. ఇక్కడ ఆయన మనుష్య కుమారునిగా మరి దైవ కుమారునిగా గాని దైవత్వాన్ని బట్టి యేసుప్రభు వారు శ్రమ పడలేదు, దైవ శక్తిని బట్టి గాని యేసుప్రభు వారు శ్రమ పడలేదు. కానీ ఆయన మనవలే. ఇప్పుడు మనకి ఒక చిన్న గాయం అయితే ఎట్లా బాధపడతాము, మరి ఇక్కడ యేసయ్య మనవలే, మనుష్య రూపంగా మనవలే. ఆయన అప్పుడు దినాల్లో ఆయన శిష్యులతో పాటు సంచరిస్తూ ఉన్నారు, అంటే మానవ శరీరంతోనే ఉన్నారు. మరి మనకైతే ఇప్పుడు సిలువ వేస్తే ఎటువంటి బాధ పడతామో అదే బాధను ఆ రోజు ఆయన అనుభవించారనమాట. అయితే ఇది శారీరక సంబంధమైన దాహం. అంటే ఎవరి దేహంలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది ఏదో కారణం చేత, అయితే ఫస్ట్ వాళ్ళు ఏమని అరుస్తారు, ఏదైనా బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాహం అంటే డిహైడ్రేట్ అవుతుంది మన బాడీ. అప్పుడు ఏమంటారు, నాకు కొంచెం మంచిలు కావాలని అరుస్తూ ఉంటారు. అయితే అక్కడ వారికి వేసేది ఆ దాహానికి మనం ఏమంటామంటే అది శరీరం నుంచి రక్తం పోతుంది కాబట్టి వారు సహజంగానే దాహం అంటారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి శరీరంలో నుంచి కూడా రక్తం అక్కడ కారుతూ ఉంది. అప్పుడు మానవునిగా మరి ఆయనకి దాహం వేసి ఉండొచ్చు, అందుకనే దాహం అనొచ్చు అని ఇక్కడ మనం శారీరకంగా చెప్పుకోవచ్చు. కానీ దైవ కుమారుడిగా గాని దైవత్వాన్ని బట్టి గాని ఆయన బాధను అనుభవించడానికి ఇక్కడ ఏ మాత్రము లేదనమాట. ఈ లోకంలో మనకైతే ఏ విధంగా అయితే దాహం వేస్తుందో ఆయనకు కూడా అప్పుడు అంత బాధపడుతూ దాహం వేసింది. ఆయనకి ఆకలి కూడా వేసిందని మనం బైబిల్ చూస్తాం. ఆయనకి బాధ అంటే తెలుసు, ఆకలి అంటే తెలుసు, అలసట అంటే కూడా ఆయనకి తెలుసు అనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనవలే సంచరించారు. మరి ప్రయాణాల్లో కొన్నిసార్లు అలసిపోయినట్లు కూడా మనం బైబిల్లో చూస్తాము. మరి ఆయన అలసిపోవడని మనం అనగలమండి? ఒకసారి అనలేము. ఎందుకంటే మనం చూస్తాము చాలా సార్లు ఆయన కోసము శిష్యులు మరి ఆహారాన్ని కొని తీసుకొచ్చారని చూస్తాము. తర్వాత ఆయన ప్రయాణంలో అలసిపోయాడని చూస్తాము. మరి మనలాగే ఆయన శరీరధారిగా మరి ఒక మనిషిగా ఆయన శ్రమ పడినట్లుగా మనం చూస్తాము. ఒకసారి బైబిల్లో చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 వచనం 18వ వచనం వరకు చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము ఆయన అన్ని విషయములను ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చూడండి, ఇక్కడ ఏమనుంది, ఆయన దేవదూతల స్వభావం కావాలని కాదు, కానీ ఆయన మనుష్య రూపాన్ని ధరించుకుని ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం అనమాట. మరి
ఇక్కడ ఈ వచనాన్ని ప్రకారము ఇక్కడ మనం ఏమని చూస్తాం, ఆయన దాహం ఒకటి శరీరానికి సంబంధించింది అనమాట. శారీరక బడిలిక శ్రమ వల్ల దాహం మరి ఈ దాహాన్ని సూచిస్తుంది. మరి యేసు మన అందరి శ్రమలని బాధల్ని మరి అర్థం చేసుకుంటాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటారు, ఆయన దేవుడండి, ఆయనకి నా బాధ ఏం తెలుసు, ఆయన దేవుడండి, మరి నా దాహం గాని నా యొక్క ఆకలి ఆయనకేం తెలుస్తుందని సింపుల్ గా అంటాం. కానీ ఆయన దేవుడు మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆయన మన యొక్క బాధల్ని, ఆయనకి బాధ అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, అలసట అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో తెలుసు. కాబట్టి ఆయన మన బాధల్ని అర్థం చేసుకోగలడు, మన యొక్క ఆకలిని అర్థం చేసుకోగలడు, మన యొక్క శ్రమని కూడా అర్థం చేసుకోగలడు ఆయన. కాబట్టి దేవుడు అలసిపోడు, ఆయన దేవుడు అండి అలసిపోడు అనుకుంటే అది మన యొక్క భ్రమ అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి మన దేశ యొక్క దాహాన్ని తీర్చడానికి మరి ఎలా ఆయన దాహం తీరుతుంది అనేది మనం ముందు చూద్దాము. ఫస్ట్ గా ఇది ఒక శరీరానికి సంబంధించినటువంటి దాహంగా కూడా ఇది నేను దప్పి గొనుచున్నాను అనే మాటకి మొట్టమొదటిగా శారీరక దాహంగా మనం చూడొచ్చు. రెండవదిగా చూస్తే ఇది ప్రవచనాల నెరవేర్చబడాలి కాబట్టి ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయనకు కలిగిన దాహంగా మనం చూడవచ్చు అనమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఇందుకు చదువుకున్న విధంగా మళ్ళీ ఒక్కసారి చదువుకుందాము. 19వ అధ్యాయము 28వ వచనం. అక్కడ చూసినట్లయితే మనం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది లేఖనము నెరవేరినట్లు. ఇక్కడ లేఖనాలు ఎన్నో లేఖనాలు మరి భక్తులు ప్రవచించిన విధంగా మరి లేఖనాలు నెరవేర్పు నిమిత్తమే ఆయన మరి తన యొక్క దాహాన్ని గుర్తు చేసినట్లుగా ఇక్కడ చూస్తాం. మరి నన్ను గూర్చి లేఖను సెలవిచ్చినట్లుగా నెరవేరాలి అనే ఒక దాహాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఆయన దాహము, ఈ దాహం పాపమునకు శిక్షకు మరి సాదృశ్యం కూడా చూడవచ్చు. అయితే ఒక చిన్న ఉదాహరణ బైబిల్ నుంచి మనం చూద్దాము. ధనవంతుడు లాజరు గురించి మనం చూసినట్లయితే ధనవంతుడు ఈ లోకంలో ఆయన ఒక మంచి భవనంలో ఉంటూ సేవకుల మధ్య తనకి ఇష్టమైనట్టుగా తింటూ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని మరి తర్వాత ఇంకొక అతను ఉంటాడు లాజరు. అతని ఇలా కురుపులతో ఒళ్ళంతా కూడా కురుపులతో చీముతో రక్తంతో నిండుకున్నవాడు. మరి అంతేకాకుండా తన యొక్క లైఫ్ కి ఈయన యొక్క లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 26 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము. ధనవంతుడు ఒకడు నేను అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా చెప్పాడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుడి ఇంటికి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూచి అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటుకోరు వారు దాటిపోజాలకుంటున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి యేసయ్య చెప్పినటువంటి ఒక ఉపమానం కదండి. మరి అయితే ఇక్కడ మరి ఈ దాహం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి ఇద్దరు కూడా ఒకే దేవుడిని కొలుస్తున్నారు అనమాట. ఇద్దరు సేవించేది ఒకటే, ఇద్దరు ఆహారం తింటున్నారు. కానీ ఇతను తినే ఆహారంలో మిగిలినటువంటి ఆ రొట్టె ముక్కలు మరి తింటున్నాడు. ఎప్పుడైనా సరే తినమ్మా లాజరు, నువ్వు ఏంటి ఇలా ఉన్నాను, స్థితి ఎలా ఉంది ఏంటి, నేను ఉన్నాను నీకు అని ఎప్పుడు ఏనాడు ఒక మాట అంటాం తెలియదు అనమాట. కానీ ఇద్దరు కూడా ఒకే దేవుడిని సేవిస్తున్నారు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడికేమో పాతాళానికి వెళ్ళిపోయాడు, ఈయన పరదేశంలో ఉన్నాడు. మరి అక్కడి నుంచి ఆయనకు దాహం వేసిందంట. మరి ఈ దాహం మరి తండ్రివైన అబ్రహాముని పిలుస్తున్నాడు అనమాట. పాతాళంలో ఉండి పరదేశంలో ఉన్నటువంటి ఆ లాజర్ని పిలుస్తున్నాడు పంపమని. అంతవరకు మరి కురుపులతో ఉన్నటువంటి లాజర్ని ఆశ్రయించుకున్నా. మరి ఆ కురుపులతో ఉన్న ఆ వేలితోని నాకు ఒక చుక్క మరి నాకు పంపించు, ఒక దాహాన్ని తీర్చడానికి ఒక మరి ఆ వేలితో చిటికిన వేలితో ఒక చుక్క ఆ నీటిని నాకు ఇమ్మని అడుగుతా. దాహం తీర్చడానికి మరి ఆ వేలితో కురుపులతో ఉన్న వేలితో ఒక చుక్క నీరు నాకు పంపించని
మరి ఆయన అడుగుతున్నాడు అనమాట. అందుకనే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అది నరకం. అక్కడ మరి అంతకు ముందు ఈయన మినరల్ వాటర్ తాగాడు, ఎంతో హ్యాపీగా తన యొక్క లైఫ్ ను అనుభవించాడు. కానీ ప్రభువు లేకుండా మరణిస్తే మన ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అది ఒక నరకమే అన్నమాట. అక్కడ మనకి ఆ దప్పిక తీరదు. ఆ దప్పిక తీర్చడం కోసమే నీ కోసము నా కోసం మన యేసయ్య మరి ఆ యొక్క శిక్షను అనుభవించాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు అనమాట, నా బిడ్డలారా మీరు నా దగ్గరికి రండి, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే మీరు మనందరికీ దప్పికొడు. మరి మనము మరి అటువంటి దప్పిక మరి యేసయ్య దాహం ఎప్పుడు తీరుతుందంటే మనం ఎప్పుడైతే ఆయన సొంత రక్షకునిగా మన హృదయాల్లోకి ఆయన ఆహ్వానిస్తామో, ఆయన ఇచ్చే నీళ్లు త్రాగుతామో, మరి ఆయన ఇచ్చే ఆహారం, ఆయన ఇచ్చే జీవాహారానికి తింటామో అప్పుడు ఆయన దప్పిక తీరుతుందనమాట. ఇది పాపానికి ఇది మూడవ సాదృశ్యంగా మనం చెప్పు. ఈ దాహం ఏ దాహమునకు? పాపమునకు శిక్ష ఆ తప్పించడానికే కలిగినటువంటి దాహంగా మనం దీన్ని చూడవచ్చు అన్నమాట. అయితే నేను దప్పి కొనుచున్నాననే మాటకి ఇక్కడ మూడు సాదృశ్యాలుగా చూస్తాము. ఒకటి శారీరక దాహము, రెండవది ప్రవచనాల నెరవేర్పు కొరకు కలిగిన దాహము, మూడవది ఈ దాహం పాపమునకు శిక్ష. మరి ఆ దాహం తీర్చేవారుగా మనం ఉండాలని ఈ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరించుతున్నాడు అనమాట. కాబట్టి మన పాపానికి శిక్ష, ఆ దప్పిక నీవు మరి పడకూడదని, మరి ఆ దప్పిక నీవు నేను కూడా పొంది ఉండకూడదని మరి దేవుడు మన కోసం ఆశపడుతున్నాడు. కాబట్టి అటువంటి మరి దప్పిక మనం మరి మరి ఆ దప్పిక తీర్చే బిడ్డలుగా మనం ఉండాలంటే ఈ రోజే ఈ క్షణమే మనం మోకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా, దేవా ఇంతవరకు నేను మరి ఇంకా నీ దప్పిక తీర్చబడిగా నేను లేనేమో, ఈ సమయంలో నేను నీకు ఇష్టంగా బ్రతుకుతాను, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తాను దేవా, నీ దప్పిక తీర్చ. ఇంకా ఎంతో మంది ఉన్నారు రక్షణ పొందని వారు, వీరందరూ రక్షణ పొందే యేసయ్యకి మనం దప్పిక తీర్చే వారముగా ఉంటాం. కాబట్టి ఆ ఘోర సిలువల్లో వేలాడుతూ మరి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా స్పృహ తప్పి అప్పుడు ఆయన అక్కడ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకి చిరుకతో నిజంగా ఆయన ఒక మనిషి కుమారునిగా అట్లా అడుగుతున్నాడా దాహం అని చెప్పి వాళ్ళు ఒక చిరుకతో మరి అప్పుడు వాళ్ళు ఏది చెరుకుతో హిస్సోపుతో ఏమిచ్చారంటే వెనిగర్ బోలం కలిపి ఇచ్చారంట. అది ఒక ఎనస్థీషియాగా పనిచేస్తుంది. అంటే తన నొప్పి నుండి ఉపశమనం వస్తుందన్న ఉద్దేశంతో ఇచ్చి ఉంటారని మరి కొంతమంది చెప్తా ఉంటారు. అయితే అది ఆ నొప్పిని భరించలేక కాదు, కానీ ఆ నొప్పి ఆ దాహం అని దేవుడు ఎందుకు అది శారీరకంగా వాళ్ళకి అర్థమై ఉండొచ్చు, కానీ ఆ దాహం దేనికి సంబంధించిందని సర్వమానవ పాప మరి మానవాళి మరి దప్పిక అంటే వారు రక్షణ పొందితే మరి ఆయన దప్పిక తీర్చే వరముగా మనం ఉంటాం. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసయ్య మరి ఇంకా ఎంతో మంది దప్పిక తీర్చడంలో కూడా మనము వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని మరి మన దేవుని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. విత్తబడిన చిన్న మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్.